కాలభైరవుడిని, మహాకాళిని ఆరాధన చేయండి. కానీ ఆవాహన చేయొద్దు. ఈ మధ్య చాలామంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసి, కాలభైరవుడివి, మహాకాళివి బీజ మంత్రాలు చదివి వాళ్ళని ఆవాహన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు వాళ్ళకి ఆహ్వానం పలికితే, వాళ్ళకంటే ముందు వాళ్ళ చుట్టూ ఉన్న ఉగ్రగణాలు, ఉగ్రభూతాలు మీ దగ్గరికొస్తాయి. ద ఎక్స్‌పీరియన్సెస్ విల్ బి వెరీ ఫ్రైటనింగ్ అండ్ స్కేరీ. ఒక రీసెంట్ కన్సల్టేషన్‌లో ఒకాయన నాకు హి ఈస్ గోయింగ్ త్రూ ఎ వెరీ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇలానే ఏదో ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి, యూట్యూబ్‌లో వీడియోస్‌లో రీసెర్చ్ చేసి, ఆయన కాలభైరవుడి యొక్క బీజ మంత్రాలను చదవడం మొదలుపెట్టాడు. ఇనీషియల్‌గా బావుంది. కానీ రోజులు పోగా ఆయన పడుకున్నప్పుడు, ఆయన బెడ్‌రూమ్ చుట్టూ హి స్టార్టెడ్ సీయింగ్ సిగ్నల్స్. దోస్ ఎక్స్‌పీరియన్సెస్ ఆయన నాకు చెప్పింది వర్ వెరీ ఫ్రైటనింగ్. నేనప్పుడు ఆయనకు ఒకటే చెప్పాను. "మీకు ఎవరైనా గురువు దీన్ని ఉపదేశించాడా?" "లేదండి. ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూసి చేశాను." ఒక్కసారి మీరు ఉగ్ర దేవతలని ఆవాహన చేస్తే వాళ్ళు మిమ్మల్ని లైఫ్‌లో ఎంత పైకి తీసుకెళ్లగలరో, ఒక్క చిన్న తప్పు మిమ్మల్ని అంతే స్పీడ్‌గా నేలకేసి కొట్టగలరు కూడా. మీరు లైఫ్‌లో నీతి, న్యాయం, ధర్మం, విలువలు లాంటివి ఫాలో అయిన రోజు మాత్రమే యూ విల్ గెట్ ద కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దెమ్. కానీ ఒక్కసారి ఆలోచించండి మనలో ఎంతమంది 99% నీతిగా బతుకుతున్నాం? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని సార్లు మనం మన విలువల్ని పాటిస్తున్నాం? మనం సాత్వికమైన జీవితం గడుపుతున్నప్పుడు మనకి సదాశివుడు, ఆ విఘ్నేశ్వరుడు, ఆ మహావిష్ణువు, లలితమ్మ, దుర్గాదేవి ఇలాంటి సాత్వికమైన దేవుళ్ళు, దేవతలు ఎంతో మందున్నారు. వీళ్ళని వదిలేసి జస్ట్ దట్ కాలభైరవుడిని, మహాకాళిని కొలవటం వల్ల మనకి మోర్ ఫాస్ట్ అండ్ క్విక్ రిజల్ట్స్ వస్తాయని లైఫ్‌లో షార్ట్ కట్స్ తీసుకోవడం అది మీకు చాలా ప్రమాదకరం అవుతుంది. వితౌట్ ప్రాపర్ గైడెన్స్, వితౌట్ ప్రాపర్ గురు, ప్లీజ్ డు నాట్ రిసైట్ ఎనీ బీజ మంత్రాస్ ఆఫ్ ఉగ్ర దేవతాస్.